అన్నిటికంటే పెద్ద మిస్టేక్ వచ్చేసి నాట్ యూ లే నువ్వు కాదు, నువ్వే మిస్టేక్, నువ్వే పెద్ద మిస్టేక్. అబ్ ఫ్రెండ్స్ అబ్ ఇప్పుడు చెప్పు ఏదో ఏదో ఒక్కటే ఇప్పుడు ఇప్పుడు హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇది మా థర్డ్ బ్లాగ్. నేను సృష్టి, ఇది సిద్ధార్థ్. డైలాగులు బాగానే గుర్తున్నాయి. ఇది సిద్ధార్థ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. లాస్ట్ 2 వీడియోస్ నుంచి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే మా మిస్టేక్స్ అండి, బేసికల్గా చెప్పాలంటే. సో మేము చేసిన అన్ని పనికిమాలిన పనులు, అన్ని డబ్బులంతా బర్బాద్ చేసినాం స్టార్టింగ్లో వచ్చినప్పుడు, ఎక్స్పీరియన్స్ లేకుండా. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల చాలా లాస్ అయింది మాకు కూడా. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. చూడండి, చూపిస్తాను మీకు. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మీరు నా వెనకాల చూస్తున్నారు. యాక్చువల్గా అంటే స్టార్టింగ్లో దీన్ని డాగ్స్ కోసం చేసాము. ఈ కెనల్ ఇది యాక్చువల్గా ఇది కెనల్ అనమాట స్టార్టింగ్లో. సో ఇప్పుడు ఇది చూసుకోవచ్చు మీరు, పార్టిషన్స్ ఉన్నాయి మొత్తం. ఇది ఒక పార్టిషన్ ఉంటుండే, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పార్టిషన్ ఉంటుండే, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక పార్టిషన్ ఉంటుండే. సో మొత్తం ఇది 1 2 3 4 5 6 7 8 పార్టిషన్స్ ఉన్నాయి మొత్తం. ఇవి మొత్తం డాగ్స్ కోసమే ఉంటుండే. మీకు ఎంట్రన్స్ కూడా చూపిస్తారండి ఒకసారి, మీకు కూడా ఐడియా వస్తుంది. ఈ గేట్స్ వచ్చేసి ఇలా ఉంటుండే అనమాట. ఒక్కొక్క దాంట్లో 3-4 డాగ్స్ ఈజీగా ఉంటుండే. మొత్తం క్లీన్ చేయలేక అన్నిటికీ ప్రాబ్లం ఏం లేకుండా చాలా ప్రాపర్ బ్యూటిఫుల్ సెటప్ ఉండే ఇది మొత్తం డాగ్స్ది. కానీ ఇది మాకు సెట్ కాలే అసలు. మెయిన్ రీజన్ ఏంటంటే టిక్స్ ప్రాబ్లం అనమాట. డాగ్స్ అన్ని వచ్చేసి కింద సిమెంటెడ్ చూస్తారు కదా మీరు, సిమెంట్లో ఉంటుండే డాగ్స్ అన్ని కింద మొత్తం. సో ఈ సిమెంట్ వల్ల ఏమైందంటే టిక్స్ అన్ని వచ్చేసి టిక్స్ మొత్తం బ్రీడ్ అయిపోయి ఈ సిమెంట్లో ఇట్లా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కింద. ఆ హోల్లో బ్రీడింగ్ చేసేసి మొత్తం ఈ సిమెంట్ చిన్న చిన్న హోల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇది కనిపిస్తుంది కదా మీకు. వీటిలో బ్రీడింగ్ చేసేసి ఎగ్స్ పెట్టేసి అవి ఎంత స్ప్రే చేసినా ఎంత క్లీన్ చేసినా కూడా అసలు కంట్రోల్ అవ్వలే టిక్స్ అనేది. టిక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది మామూలుగా మనం అది రక్తం తాగుతాయి కదా డాగ్స్కి, పిడుగులు అంటాం మామూలుగా. సో అదనమాట. సో దానివల్ల వచ్చేసి చాలా లాస్ అయిపోయింది మాకు. చాలా డాగ్స్ ఎక్స్పెన్సివ్ బ్రీడ్స్ అని వచ్చేసి దానివల్ల టిక్ ఫీవర్ వల్ల అన్ని కొంచెం చాలా డ్యామేజ్ అయిపోయాయి. కొన్ని చనిపోయాయి కూడా 7-8 డాగ్స్. అది దగ్గర మేము వచ్చేసి 2 years ఫేస్ చేస్తాం ఆ ప్రాబ్లం. దాని తర్వాత ఇక్కడ నుంచి డాగ్స్ వచ్చి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు షిఫ్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్త సెటప్ కూడా చూపిస్తాను, డాగ్స్ ఎట్లాంటి ప్లేస్లో ఉంటాయని చెప్పేసి. ఇది మొత్తం చాలా ఇన్వెస్ట్మెంటే చేసాం బ్రో మేము చెప్పాలంటే. సో అది అప్రాక్సిమేట్లీ ఒక 3 to 3.5 lakhs 4 lakhs దాకా అయిపోయి ఉంటుంది. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మాకు ట్రాన్స్పోర్ట్ది. ఇది మొత్తం అడవిలో ఉంటుంది అనమాట ఇది ఫామ్ అది. సో అక్కడ నుంచి సిటీ నుంచి ఇక్కడ తీసుకురావడానికి చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇంకా చూసుకోవచ్చు మెటల్ మొత్తం అన్ని రాడ్లు గీడ్లు మొత్తం సిమెంట్ కూడా కింద గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంత పైకి వేయించాను చూడండి, కొంచెం బేస్మెంట్. సో సిమెంట్ కూడా చాలా ఎక్కువ రేటు పడిపోయింది. ఇంకా వెల్డర్కి దానికి దీనికి చాలా రేట్ పడిపోయింది. యాక్చువల్గా మాకు ఆల్మోస్ట్ లైక్ 4 lakhs దాకా ఖర్చు వచ్చింది. ఇది ఒకటే సెటప్ కాదు, ఇంకా అటు సైడ్ కూడా చిన్న సెటప్ వేరేది కూడా ఉంది డాగ్స్ది, ఇదే జోన్లో ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు డాగ్స్ ఎంత డ్యామేజ్ అయిపోయాయంటే ఫ్రెండ్స్ మీరు గెస్ కూడా చేయలేరు అసలు. వాటికి ట్రీట్మెంట్కి వచ్చేసి దగ్గర చాలా ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, కానీ సెట్ అవ్వలే. అవి లాస్ట్కి చనిపోయాయి కూడా చాలా మటుకు. టిక్స్ అనేది డాగ్స్ ఉన్న వాళ్ళందరికీ, బ్రీడర్లకైనా లేకపోతే డాగ్స్ రిలేటెడ్ ఎవరున్నా కూడా వాళ్ళకి నైట్ మేర్ లాంటిది టిక్స్ అనేటివి. ఎందుకంటే టిక్స్ వస్తే అది పోవడం చాలా కష్టం. చాలామంది వచ్చేసి మొత్తం ఏదైతే ప్లేస్ ఉందో అది మొత్తం పెట్రోల్ పోసి అంటించేయమని చెప్తారు. అంటించినా కూడా చనిపోవు, ఏం చేసినా కూడా చనిపోవు. సో ఏమంటున్నా అంటే టిక్స్ వస్తే మాత్రం చాలా కష్టం. అది టిక్స్ రాని కూడా చూసుకోండి మ్యాక్సిమం. మెయిన్ ఏంటంటే కుక్కలు గ్రౌండ్ లెవెల్ కంటే కొంచెం పైన ఉండాలి ఎప్పుడు చూసినా. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. డాగ్స్ బిజినెస్ ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళు అదైతే చాలా బెటర్. ఇంకా యాక్చువల్గా టిక్స్ ప్రాబ్లం వల్లనే మేము ఇది కోళ్ళని అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. ముందు ఈ కోళ్ళు లేకుండా ఈ డాగ్స్ కోసం అని కోళ్ళు తీసుకొని వచ్చాము. నేను మా ఫస్ట్ వీడియోలో కూడా చెప్పింటాను మీకు, అన్నీ ఒకదానికొక ఇంటర్లింక్డ్ ఉన్నాయని చెప్పేసి. ఇదే రీజన్ డాగ్స్ కోసం కోళ్ళని తీసుకొని వచ్చాము. ఇంకా డాగ్స్ వచ్చేసి వేరే సెటప్లో చేంజ్ చేసాము అనమాట. ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది, వేరే సెటప్లో చేంజ్ చేసాము.
అది గ్రౌండ్ లెవెల్ నుంచి పైన పెట్టి దాని తర్వాత కోళ్ళు ఆ జోన్లో వదలడం వల్ల ఇప్పుడు వచ్చేసి మా ఏరియా మొత్తం టిక్ ఫ్రీ జోన్ అనమాట. మీకు ఎక్కడ ఏ డాగ్కి ఒక టిక్ కూడా కనిపించదు. సో నేను అనేది ఏంటంటే మీరు ఈ తప్పు మాత్రం చేయకండి. గ్రౌండ్ లెవెల్లో పెట్టేసి కుక్కల్ని కట్టేయడం అదంతా ఎంత సెటప్ చేసినా కూడా ఇప్పుడు చూడండి ఇది దగ్గర 4 lakhs సెటప్ ఇదంతా మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నాటుకోళ్ళు ఉంటున్నాయి మొత్తం. సో మొత్తం అందుకే మొత్తం ఏం చేయాలనుకున్నా ఆలోచించి చేయండి ఒకసారి. డబ్బులు ఉన్నాయని కదా అని పెట్టేస్తే మాత్రం లాస్ అయిపోతారు మీరు. నా ఎక్స్పీరియన్స్ మీతో అందుకోసం అని షేర్ చేసుకుంటున్నాను. ఎనీథింగ్ ఎల్స్? No. It's all done. So basically now, friends, ఇప్పుడు ఫామ్ టిక్ ఫ్రీ జోన్ ఉంది కరెక్ట్. ఇది వేరే సెక్షన్ ఫ్రెండ్స్. ఇది నాటుకోళ్ళ సెక్షనే కానీ వేరే సెక్షన్ ఇది. ఇక్కడ కూడా మేము యాక్చువల్గా చాలా ట్రై చేసాము సెటప్ చేయని. ఇంకా ఇక్కడ కూడా వర్కౌట్ కాలేదు. ఇక్కడ కూడా డబ్బులు బొక్క తప్ప మనకేం లేదు. చూపిస్తారండి అవి మొత్తం తిరుగుతున్నాయి నాటుకోళ్ళు కూడా. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంటాయి నాటుకోళ్ళు. ఇంకొకటి ఫ్రెండ్స్, నాటుకోళ్ళ గురించి చాలామంది అడుగుతున్నారు ఎగ్స్ కావాలి చిక్స్ కావాలని చెప్పేసి. ఆల్రెడీ ఏమేమైతే సేల్ చేయాలో నేను సేల్ చేసా. ఎగ్స్ వచ్చేసి నేను నార్మల్ సేల్ చేయను మామూలుగా. సో కానీ ప్లీజ్ ఏమనుకోకండి. సేల్కి ఉన్నప్పుడు వచ్చేసి నేను డెఫినెట్గా వచ్చేసి షార్ట్స్ ఏం తీస్తాను, లేకపోతే ఒక బ్లాగ్ ఏం తీస్తాను, దాని గురించి వీడియో తీస్తాను. అప్పుడు మీరు అడగచ్చు, అప్పుడు నా దగ్గర ఉంటాయి. ఇప్పుడైతే ప్రస్తుతం నా దగ్గర సేల్స్ కోసం అయితే ఏం లేదు. ఫ్రెండ్స్ ఇది బజ్రీస్ సెటప్ ఉంది. సో ముందు ఇక్కడికి 300-400 పేర్ బజ్రీస్ ఉంది. చెప్పు నువ్వే చెప్పు. అదే ఫ్రెండ్స్, ఇది బజ్రీస్ అది సెటప్ యాక్చువల్గా ముందు. సో బజ్రీస్ అంటే తెలుసుగా, కొంతమంది లవ్ బర్డ్స్ కూడా అంటారు, బ్లూ గ్రీన్ అవన్నీ ఉంటాయి కదా బర్డ్స్. సో దాని సెటప్ ఉండే. ఇది దగ్గర 400 బర్డ్స్ దాకా, 400 బర్డ్స్ కాదు 400 పేర్స్ ఉన్నాయి ఇందులో. సో దీనికి కూడా బాగానే ఇన్వెస్ట్మెంట్ అయింది. దగ్గర వచ్చేసి ఈ షీట్స్ అన్ని కొత్త షీట్స్ తీసుకున్నాము. ఇది బైండింగ్, ఇది వైర్ వచ్చి, ఇది జాలి కూడా కొత్తది, గేట్లు మెటల్ మంచి గేజ్ జాలి తీసుకున్నాము. ఇది కూడా బాగానే కాస్ట్ పడింది. ఇంకా ఇప్పుడంటే సిమెంట్ ఉండే, దీనికి కింద సిమెంటెడ్ ఉండే మొత్తము, అంతా ఇరగొట్టేసాము. అది వేరే కొంచెం ముచ్చట వల్ల. సో దీనికి కూడా బాగానే ఖర్చు అయింది, కానీ ఇది కూడా లాస్ అయిపోయింది మొత్తం. ఇక్కడ మెయిన్ మైనస్ ఏమైపోయిందంటే సన్ రైజ్ వచ్చేసి ఇటు నుంచి అవుద్ది, కానీ కేజ్ చూస్తే ఇటువైపు ఉంది. ఇక్కడ వీటికి బర్డ్స్కి అనేది ఏ దానికైనా మీరు ఎవరైనా బర్డ్స్ లేకపోతే కోళ్ళు అవన్నీ సెటప్ చేసినా కూడా ఒకటి మైండ్లో ఏది పెట్టుకోవాలంటే మార్నింగ్ సన్లైట్ ఆ షెడ్ లోపల పడేలాగా చూసుకోండి. ఎస్పెషల్లీ కోళ్ళది కొంచెం నెగ్లెక్ట్ అయిపోయినా పర్లేదు, ఏం కాదు. ఎందుకంటే మార్నింగ్ మొత్తం బయట ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు కోళ్ళ విషయంలో. ఈ బర్డ్స్ విషయంలో అయితే కేజ్లోనే ఉంటాయి కాబట్టి 100% మార్నింగ్ సన్లైట్ వాటి మీద పడాలి. అప్పుడైతేనే వాటికి వచ్చేసి అన్ని ఏమేమి కావాలో అన్ని సన్లైట్ నుంచి తీసుకుంటే బ్రీడింగ్ కూడా మంచిగా అవుతుంది. ఇక్కడ వచ్చేసి సన్లైట్ అసలు 0 ఆప్షన్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంత ఎండ బయట ఉంది, లోపల వచ్చేసి అసలు ఒక చిన్న % కూడా ఎండ వెళ్ళదు లోపల. దీనివల్ల బ్రీడింగ్ కాలేదు, అన్నిటికి వచ్చేసి లూజ్ మోషన్స్ అయిపోయాయి మొత్తం అన్ని లాస్. దగ్గర 200 పేర్స్ చనిపోయాయి తెచ్చిన 1.5 month లోపల. చాలా ట్రీట్మెంట్ ట్రై చేసాము, మెంటల్ అయిపోయింది మొత్తం, మైండ్ మొత్తము ఏం చేయాలని చెప్పి అర్థం కాలే. సో దాని తర్వాత వీటిని కూడా ఇచ్చేయాల్సి వచ్చింది. వీటిది కూడా మళ్ళీ చిన్నది వేరే సెటప్ కూడా చేసాం మళ్ళీ. అప్పటికి ఓడిపోలే. మీరు కూడా ఓడిపోకండి. ఒకసారి ఫ్లాప్ అయితే, ఒకసారి ఫ్లంక్ అయినా కూడా మళ్ళీ ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా తెలిసేది మీరు చేసిన తప్పులేదు అని చెప్పేసి. సో మీరు కూడా ఒకసారి కాలేదంటే రెండోసారి ట్రై చేయండి. అలాగని చెప్పి వదిలేసి పారిపోకండి ఏదైనా కూడా. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఇది లాస్, చాలా పెద్ద లాస్. ఇది దగ్గర 1.5 lakhs 2 lakhs బర్డ్స్కి అయ్యి 60,000. బర్డ్స్దే కొంచెం 60,000 50-60,000 బర్డ్స్దే అయింది ఫ్రెండ్స్ ఇక్కడ. మళ్ళీ ఇదంతా కలుపుకుంటే దగ్గర ఒక 1.5 to 2 lakhs దాకా అనుకోవచ్చు. నాకు ఎస్టిమేషన్ చెప్తున్నా, దగ్గర 7 years బ్యాక్ జరిగిన పంచాయతీ ఇదంతా. సో ఎస్టిమేషన్ చెప్తున్నా, కన్ఫర్మ్ అయితే కాదు. కొంచెం తక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మీరు నన్ను వేసుకోకండి ప్లీజ్. ఇంకొకటి, లాస్ట్ వీడియోలో వచ్చేసి అందరూ నన్ను గట్టిగా వేసుకోరు ఫ్రెండ్స్. మీరందరూ యాక్చువల్లీ అంటుంటే మొత్తం సర్కాజం ఘోరంగా చూపించారు నా మీద మీరు. కానీ థ్యాంక్ యూ. అది నేనేం పెద్ద హర్ట్ కాలే అది. సో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటాను ఏమైనా ఉంటే. కానీ ఆ లాస్ట్ వీడియోలో మీరు కూడా చూడొచ్చు, కొంచెం ఆ డాగ్స్ వెనకాల ఉండడం వల్ల కొంచెం అన్కంఫర్టబుల్ అయిపోయా. పీకితే వెనకాల నుంచి ఎవరు రెస్పాన్సిబుల్ అండి? ఎవరు రెస్పాన్సిబుల్? నాకే కదా.
సో ఆబ్వియస్లీ అన్కంఫర్టబుల్ ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చి అంత అగ్రెసివ్ బ్రీడ్స్ వచ్చేసి నా దగ్గర ఉన్నాయి. వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నాయి, అది కూడా కెమెరా వాళ్ళు ముందు ఉన్నారు, వాళ్ళందరినీ చూసి ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నాయి అవి. సో అందుకే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండే. సో సారీ ఫర్ దాట్. ఇంకొకసారి నుంచి ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా యాక్చువల్గా అని చెప్పేసి, వాడొద్దు అని చెప్పేసి. లోపల నుంచి వస్తుంది కానీ ఆపుకుంటున్నా. సో థ్యాంక్ యూ. అది యాక్చువల్గా అంటే నాకు మళ్ళీ చెప్పేసిన మళ్ళీ యాక్చువల్గా అంటే అని చెప్పేసిన. సో థ్యాంక్ యూ. నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, రెక్టిఫై చేసుకుంటాం, అలాగేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఆ సపోర్ట్ చేసిన దానికి. ఇంకా మళ్ళీ వేరే సెటప్ కూడా చూపిస్తారండి మీకు ఒకసారి. ఇది కూడా డాగ్స్ సెటప్ ఫ్రెండ్స్ ఇది ఒకప్పుడు. సో ఇది కూడా మొత్తం లాస్ అయిపోయింది. ఇది ఎందుకు యూజ్ చేసేవాళ్ళం అంటే ముందు బ్రీడింగ్ ఫీమేల్స్ లేకపోతే ఎవరైనా పప్పీస్ గిప్పీస్ చేసినప్పుడు దీంట్లో పెట్టేవాళ్ళం. కానీ ఎందుకో మరి ఈ సైడ్ నాకు అసలు అచ్చు రాలేదు నాకు. సో ఎంత ట్రై చేసినా కూడా ఈ తీట పంచాలనే చేస్తూ ఉంటుంది ఎప్పుడు. దిగరా ఏడపోతే ఆడికి వస్తున్నావు ఇట్రా ఇట్రా చెప్పని వీడియో చేయనుగా. ఒకసారి మీరు కూడా చూడండి. లోపల చాలా బ్యూటిఫుల్ సెటప్ ఉంది. లోపల మొత్తం లైట్స్, ఫ్యాన్స్ అన్నీ ఉంటుండే మొత్తం దీంట్లో. సో ఇది కూడా మొత్తం లాస్ అనమాట. లాసే మొత్తం లాసే, ఏం లేదు ఆడ పంచాయతీ. ఏదో ఇప్పుడు కొంచెం పర్లేదు కానీ ఒక స్టార్ట్ చేసినప్పుడు 3 సంవత్సరాల దాకా లాస్ మొత్తం అన్ని సామాన్లు గిరివి పెట్టేసి మేము వచ్చేసి అన్ని బిజినెస్ స్టార్ట్ చేసినాం మేము. ఏం లేకుండా అసలు జీరో. యాక్చువల్గా ఒక దాంట్లో ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినాం మేము ఇద్దరం కలిసి. స్క్రాచ్ నుంచి 3 కుక్కల నుంచి స్టార్ట్ చేసాం అనమాట. ఇదంతా మీరు చూసే సెటప్ ఏంది లేదనమాట. ముందు మొత్తం అడిగి ఉంటుండే ఇదంతా. సో మొత్తం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసాము. అదొకటి కొంచెం ప్రౌడ్ ఫీలింగ్. నిలబడ్డాం దీంట్లో లాస్ట్కి వచ్చి. సో అదొకటి కొంచెం ప్రౌడ్ ఫీలింగ్, అంతే, ఇంకేం లేదు. సో ఒకసారి సెటప్ కూడా లోపల కూడా చూపించండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చేసి మొత్తం దీంట్లో కట్టెలు అన్నీ స్క్రాప్ అన్నీ వాడేనిక యూజ్ చేస్తాం ఈ రూమ్స్ని. సో కోళ్ళు పెట్టినా కూడా సెట్ కాలే నాకు. ఎందుకో ఇది అసలు స్పాటే సెట్ కాలే నాకు ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు మొత్తం స్క్రాప్ ఉంటుంది. ఈ కట్టెలు ఎందుకంటే మామూలుగా కుక్కలది ఫుడ్ మొత్తం కట్టెల మీదనే వండుతాం కదా. సో దానికోసమని ఈ కట్టెలు మొత్తం ఇక్కడ వానాకాలం తడవద్దని దీంట్లో పెట్టాము. సో కుక్కలకి ఏమేమి ఫీడింగ్ చేస్తాం మేము, సో ఏమేమి మిక్స్ చేస్తాము రైస్లో, సో చికెన్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి మొత్తం అన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలి మొత్తం మీకు వచ్చేసి క్లియర్గా ఒక వీడియో తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాము కూడా మీకు ఇది కామన్ అనమాట, మాకు పాములు. సో మీరు చూడొచ్చు, ఇటు సైడ్ బ్లాగ్ తీద్దామని వచ్చినాము. ఆల్రెడీ ఒక పాము మా కోసం వెయిటింగ్ చేస్తుంది. సో చూడండి, చాలా స్పీడ్కి కూడా ఉంటాయి పాములు ఇవి. సో వాటిని ఏమి బాధ పెట్టకండి, అవి ఉంటాయి. కోళ్ళనైతే ఎటువంటి ప్రాబ్లం అయితే చేయవు, బాధ పెట్టకండి. వాటి పంచాయతీలో అవి ఉంటాయి, మన పంచాయతీలో మనం ఉందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇది మొత్తం కామనే. ఇక్కడ స్నేక్స్ మొత్తం రావడం రోజు కనిపిస్తూనే ఉంటాయి. సో ఏమి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీ ఫామ్స్లో కూడా పాములు వస్తాయి. నాగు పాములు అట్లాంటి వాటి వస్తే కానీ కొంచెం భయపడాలి, కానీ ఇట్లాంటి మామూలు కామన్ అనమాట. చెట్లు గిట్లు అన్నీ ఉంటాయి కాబట్టి వస్తూనే ఉంటాయి కామన్గా. సో ఎందుకంటే మనం వాటి ప్లేస్లో ఉంటున్నాం, అవి మన ప్లేస్లో లేవు. మనం అడవిలో ఉండి ఫామ్ పెట్టినాం ఇక్కడ. సో ఇది వాటి ప్లేస్ బేసికల్గా చెప్పాలంటే. సో మనం వాటి ప్లేస్లో ఉంటున్నాం కాబట్టి వాటి ప్రైవసీని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. సో వాటి దారిలో అవి వెళ్తే మన దారిలో మనం వెళ్దాం. చంపనైతే చంపకండి, వస్తే అవంతగా వెళ్ళిపోతే మీరైతే ఏ హామ్ చేయకండి. కానీ ఇక్కడ వచ్చింది ఎందుకంటే ఒకటి చూపిద్దామని వచ్చా, దీంట్లోనే నా మిస్టేక్స్లో. ఇప్పుడు కింద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కింద మొత్తం ఇక్కడంతా ఒకప్పుడు వచ్చేసి చాలా మంచిగా గడ్డి ఉన్నింది, మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది కోళ్ళ కోసం. అదంతా మేమేం చేసామంటే, స్టార్టింగ్లో గడ్డి ఉంది, పాములు వస్తాయి, మళ్ళీ కోళ్ళకి ప్రాబ్లం అవుతుంది, అది ఇది అని చెప్పేసి మొత్తం గడ్డి మందు కొట్టడము, ట్రాక్టర్తో దున్నేయడం అది చేసాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే గడ్డి మలవలే. ఇంకా అప్పటి నుంచి ఇదేమైందంటే సాయిల్ వచ్చేసి చాలా ఇప్పుడంటే కొంచెం మెత్తగా ఉంది. ఎండాకాలం వచ్చేసి చాలా గట్టిగా అయిపోతుంది, కోళ్ళకి ఆనలు రావడము, కోళ్ళకి ప్రాబ్లం రావడము, కొంచెం కోళ్ళు అన్కంఫర్టబుల్గా ఉంటాయి ఈ ఏరియాలో. దానికోసమని ప్రస్తుతం అయితే పెండ చల్లామన్నమాట మొత్తం అక్కడ మొత్తం కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయని. ఇది కూడా పెద్ద లాసే, దీనివల్ల నాకు పెద్ద పంచాయతీ అయింది. ఇప్పుడు గడ్డి పెంచుదామన్నా కూడా పెరగనివ్వట్లేదు అవి. సో వాటికి కూడా కొంచెం ప్రోటీన్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు ఇప్పుడు ఇక్కడ గడ్డి తీసేయడం వల్ల. సో మీరు కోళ్ళ ఫామ్లో అవన్నీ పెడుతున్నారు అంటే, సో కొంచెం గిడ్డి అంత చెట్లు గిట్లు ఉండేలాగానే చూసుకోండి, అది బెటర్ కొంచెం. సో నాలాగైతే ఇట్లా లాస్ కాకండి. చాలా లాస్ అయిపోయినాయి. కోళ్ళు వచ్చేసి కాళ్ళు వంక టింకర్కి వెళ్ళిపోతాయి అనమాట, కాళ్ళ పట్లు వస్తాయి దీంట్లో.
కోళ్ళకి వచ్చేసి ఆనలు వస్తాయి పుంజులకి. సో బాగా ప్రాబ్లం ఉంటుంది ఇట్లా మొత్తం ఒక ఫ్లాట్ ల్యాండ్ ఉంటే. సో కొంచెం గడ్డి ఉండేలాగానే చూసుకోండి, బెటర్ ఉంటుంది కొంచెం మీకు కూడా. సో చూసాగా ఫ్రెండ్స్ నా మిస్టేక్స్ అన్నీ ఇవన్నీ. ఇంకా ఉన్నాయి చిన్న చిన్నటివన్నీ, కానీ మనకు గుర్తులేదు. అన్నిటికంటే పెద్ద మిస్టేక్ వచ్చేసి నాట్ యూ లేదు నువ్వు కాదు, నువ్వే మిస్టేక్, నువ్వే పెద్ద మిస్టేక్. నేనే మిస్టేక్. సో అన్నిటికంటే పెద్ద మిస్టేక్ వచ్చేసి అంటే తను కాదు. సో చూసారు కదా గిడ్డి లేదని చెప్తున్నాను నేను బేసికల్గా, అంటే తను పాయింట్అవుట్ చేయట్లేదు. ఓకే, సో ఇదన్నమాట నా మిస్టేక్స్. ఇంకా మధ్యలో చిన్నవి ఏమైనా గుర్తొస్తే మేము షార్ట్స్ లాగా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నాకు ఇంతే గుర్తుంది, ఇంకా వీడియో కూడా చాలా లాగ్ అయిపోతుంది. సో అందుకోసమని ఇక్కడికి ఎండ్ చేద్దాము. Signing off, this is Siddharth. This is Shrishti. Take care, bye. Thank you.